హలో అండి, వెల్కమ్ టు ది ఛానల్. ఇవాల్టి మన రెసిపీ చికెన్ షెర్వా. దానికోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలండి. 5 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 ఆనియన్స్ తీసుకొని సన్నగా చాప్ చేసి వేసుకోవాలండి. 2 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఈ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలండి. కలర్ బాగా మారితే మనకి అంత ఎర్రగా వస్తుంది చికెన్ గ్రేవీ కూడా. కాబట్టి వీటిని మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు ఇందులోకి మనం జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది కదా, అది 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి. ఈ రెసిపీని చాలా తొందరగా చేసేసుకోవచ్చు అండి. పైగా ఇది దోశలోకి చాలా బాగుంటుంది. సండేస్ మార్నింగ్ టైంలో ఇది కనుక చేసుకొని దాంతోపాటు దోశలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు 2 మినిట్స్ దీన్ని బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత 1/2 కేజీ చికెన్ని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఆ 1/2 కేజీ చికెన్ని కూడా నేను ఇక్కడ దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసి ఈ చికెన్ అనేది మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, చికెన్ అయితే కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం 2 టొమాటోస్ని తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అవి కూడా బాగా మగ్గేటట్టుగా కలుపుకోవాలి. 2 మినిట్స్ హై ఫ్లేమ్ మీద దీన్ని మంచిగా రోస్ట్ చేస్తే టొమాటోస్ అనేవి తొందరగా మగ్గిపోతాయండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిని మనం 2 మినిట్స్ అలాగే వదిలేస్తే ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి. చూసారు కదండి, ఆయిల్ అయితే సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం కారం వేసుకోవాలండి. 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను ఇక్కడ. మీరు కావాలంటే 1.5 టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత ఒకసారి మంచిగా దీన్ని కలుపుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మొత్తం చేసేసుకోవచ్చు గబానా. ఎండు కొబ్బరిని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్నానండి. ఆ పేస్ట్ని ఇక్కడ 2.5 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు, ఎండు కొబ్బరిలోని పచ్చివాసన పోయేంత వరకు దీనిని మంచిగా రోస్ట్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద. బాగా కలుపుతూ చేయడం వలన తొందరగానే మనకి పచ్చివాసన అనేది వెళ్ళిపోతుందండి. 2 మినిట్స్ వరకు బాగా కలుపుకున్న తర్వాత దీనిని మనం 2 మినిట్స్ ఇలాగే వదిలేస్తామండి. వదిలేస్తే ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అవుతుంది. అంతవరకు దీనిని మనం కుక్ చేసుకుందాం. ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకున్నానండి. చూసారు కదా, ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు దీనిలోకి మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ కళ్ళుప్పుని యాడ్ చేస్తున్నాను. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేయండి. 1/2 టేబుల్ స్పూన్ అయితే ఇక్కడ యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం గరం మసాలాను యాడ్ చేసుకోవాలండి. ఇంట్లో చేసుకున్న గరం మసాలా అయితే యాడ్ చేసుకోండి, లేదంటే చికెన్ మసాలా వేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని బాగా కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ వరకు దీనిని లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ వాటర్ అనేది నేను చికెన్ మునిగేంత వరకు యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది మనం షేర్వాలా చేసుకుంటున్నాం కదా దోశలోకి, కాబట్టి చికెన్ అనేది వాటర్ అనేది కొంచెం ఎక్కువ పడతాయి. చికెన్ మునిగేంత వరకు వాటర్ని వేసుకోండి. ఇందాక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను కాబట్టి ఇంకోసారి మళ్ళీ ఇంకో 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. వేసుకున్న తర్వాత దీనిని ప్రెషర్ కుక్కర్కి పెట్టేయాలి. ప్రెషర్ కుక్కర్ పెట్టిన తర్వాత 4 విజిల్స్ వచ్చేంత వరకు దీనిని ఉడికించుకోవాలండి. 4 విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు మనం ఫైనల్గా మన చికెన్ షెర్వా అయితే తయారైపోయిందండి. చూసారు కదండి, ఎంత టేస్టీగా, చాలా సింపుల్గా ఇంట్లోనే మనం చికెన్ షెర్వాని చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. ఇది చాలా బాగుంటుంది దోశలోకి. ఒకసారి కంపల్సరీగా
మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో రెసిపీని కామెంట్స్లో తెలియచేయండి.